హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి వెన్నపూసని ఈజీగా మనం ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికి కవ్వం కానీ మిక్సీ కానీ అవసరం లేదండి. జస్ట్ 5 minutesలో ఈజీగా మనం వెన్నపూసని తీయచ్చు. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పెరుగు తోడుకున్న తర్వాత వెన్నపూస సెపరేట్ చేస్తున్నానండి. ఇంకా గిన్నెలోది వచ్చేసి ఏంటంటే వారం రోజుల నుంచి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెన్నపూస అనమాట అదంతా. ఇంక ఇప్పుడు దాన్ని వెన్న తీద్దామని బయటకు తీసుకున్నాను. ఇక్కడ ఏమంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడు వెన్న తీసుకోవాలనుకుంటున్నారో అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసి కూలింగ్ అంతా తగ్గిన తర్వాత చేద్దామంటే కనుక ఈ ప్రాసెస్ కాస్త లేట్ అవుతుంది అనమాట వెన్న తీయడానికి. సో మీరు ఇప్పుడు ఇప్పుడు వెన్న తీద్దామనుకుంటే ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీయగానే స్టార్ట్ చేయాలన్నమాట. అందుకని సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనకి గడ్డలుగా ఉంది కదా వెన్నపూస అంతా కూడా. ఇప్పుడు దాన్ని ఇలా విస్కర్ తోటి కొంచెం బలంగా తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే బలంగా ఎందుకు అన్నానంటే, కొంచెం గడ్డలన్నీ కూడా కలిసి మిక్స్ అయ్యేంత వరకు కాస్త తిప్పాలి. ఈ విధంగా మధ్యలో కొద్దిగా అంటే కొద్దిగా అనమాట, కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేస్తూ ఉండడం అంటే కొలత మీకు ఒక అర గ్లాస్ అయినా వాటర్, అంటే ఒకటేసారి వేయకూడదండి, కొద్దిగానే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విస్కర్ కనుక లేకపోతే గెరిటని యూజ్ చేసైనా కూడా ఈ విధంగా తిప్పచ్చు. చూసారు కదా, ఈ విధంగా తిప్పిన తర్వాత మొత్తం అంతా కలిసిపోయింది, క్రీమీ లాగా అయిపోయింది కదా. చూడండి, ఇంకా కాసేపట్లో మనకి కావాల్సిన వెన్నపూస వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోయి వెన్నపూస అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేయడం వల్ల ఏంటంటే యూజ్, మనం ఇట్లా స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే మనకి వెన్నపూస అనేది ఈజీగా వచ్చేస్తుందండి. సో మధ్యలో వాటర్ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారా, మనకి వెన్నపూస అనేది ఎంత పర్ఫెక్ట్గా మనకి వాటర్ అనేది భలే సెపరేట్ అయిపోయినాయి కదా. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది, మనకు కావాల్సిన వెన్నపూస అనేది వచ్చేసింది. సో ఇంకా ఈ వెన్నపూసని మీకు చూపిస్తున్నాను, ఎంత గట్టిగా మంచిగా వచ్చిందంటే. ఇప్పుడు మనం దీన్ని నెయ్యిని కాచినా కూడా మనకి ఎక్కడ టైం అనేది తీసుకోదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, వెన్నపూసని కరెక్ట్గా తీయలేదంటే కనుక అక్కడ వాటర్ ఇష్యూగా ఉండి నెయ్యి కాచేటప్పుడు కాస్త టైం ఎక్కువ పడుతుంది, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అన్నట్టు టైం పడుతుంది. సో ఇప్పుడు అసలు అటువంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మజ్జిగ అంతా సెపరేట్ అయిపోయింది, వెన్నపూస అంతా కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇంక ఈ వాటర్లోంచి వెన్నపూస తీసేస్తున్నాను. మనకి ఇది మళ్ళీ వాటర్లో మిక్స్ కూడా కాదండి, అంత పర్ఫెక్ట్గా మనకి వెన్నపూస అనేది వచ్చేసింది. సో దీన్ని ఇంకొక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. మొత్తం వెన్నపూస అంతా కూడా ఈ గిన్నెలో వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇంకొక గిన్నెలో పెట్టేస్తున్నాను. గిన్నెలో పెట్టిన తర్వాత దాన్ని ఇంకొకసారి మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట మంచినీళ్ళతో. ఎందుకంటే మనకి మజ్జిగ కదండి, సో మజ్జిగ వల్ల అది కొంచెం పులుపులాగా అనిపిస్తుంది అనమాట, కొద్దిగా టేస్ట్ అనేది. సో ఒక్కసారి ఈ విధంగా మంచినీళ్ళతో కొంచెం ఇట్లా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి వెన్నపూస అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అండ్ అలాగే ఎంతో తొందరగా కూడా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో. ఒకవేళ మీకు విస్కర్ కనుక లేకపోతే మనం నార్మల్గా కర్రీస్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం కదండి, గెరిటెలనైనా కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకే ఇన్నిసార్లు చెప్తున్నానండి. ఇంక ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి నెయ్యి కింద కాచేసాను అనమాట. మీరు కావాలంటే బటర్ లాగా అట్లానే యూజ్ చేసుకోవచ్చు. సో నాకు నెయ్యి ఉంది కాబట్టి, నాకు నెయ్యి కావాలి కాబట్టి నేను నెయ్యి కాచి పెట్టేశాను. ఇది ఆల్రెడీ కొద్దిగా ఉందన్నమాట. సో ఇంక ఇది చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో స్టోర్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తా. చలో బాయ్ బాయ్.